హలో ఎవ్రీవన్, చూడండి ఇదైతే శారీ పైకి అయితే గోల్డ్ కలర్ బ్లౌజ్. ఇలా అయితే ఇది శారీ వచ్చేసి 250 అనమాట. ఇది నేను ఫ్రాక్ చేశాను. చూడండి ఎలా ఉందో. శారీ బాగుందా, ఫ్రాక్ బాగుందో కామెంట్ చేసి చెప్పండి. ఎలా కుట్టాలో చూడండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనము 4 ఫోల్డ్ అయితే చేసుకుందాము. 4 ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనము ఫోల్డింగ్ దగ్గర మనము ఇలా అయితే క్రాస్గా ఫోల్డ్ చేశాను. మళ్ళీ ఫోల్డ్ చేసిన తర్వాత మనకి నడుము భాగం ఎంత వస్తుందంటే 6 పాయింట్ పెడుతున్నాను. 6 పాయింట్ పెట్టేసిన తర్వాత మనకి రౌండ్ షేప్ అయితే ఇద్దాం. ఆ తర్వాత నాకు లెంత్ వచ్చేసి 31 అనమాట. 31 లెంత్ తీసుకుంటున్నాను. పైన మనకి 6 పెట్టింది నడుము అనమాట, నడుము లూజు. ఇది పొడవు నేను వచ్చేసి 31 పెట్టాను. 31 అయితే తీసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకొని మనము స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. మనకి క్రాస్గా అయితే రావాలి. 4 మీటర్స్ అయితే తీసుకున్నాను నేను. లెంత్ మొత్తం 4 మీటర్స్. 4 మీటర్ని క్రాస్గా ఇలా అయితే కట్ చేసుకోండి. కటింగ్ అయిన తర్వాత మనకి ఇది లైనింగ్ అనమాట. లైనింగ్కి మనము జస్ట్ 4 ఇలా 4 లెంత్ అయితే కట్ చేసుకొని 4 ఫోల్డింగ్ చేశాను. ఇప్పుడు మనము ఇక్కడ మనకి నడుము సైజ్, మనకి ఏదైతే సైజ్ ఉందో డ్రెస్ సైజ్ కూడా తీసుకోవచ్చు. మనం నడుము సైజ్ నేను డ్రెస్ సైజ్ కంటే ఒక ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటున్నాను లూజ్కి అనమాట, ఖర్చుకి. ఇప్పుడైతే ఇలా కట్ చేసాం. లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్న తర్వాత మనకి ఇది మిగిలిన క్లాత్ మనకి గేరా ఎక్కువ కావాలంటే ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం అండి. నేనైతే అటాచ్ చేయాలని అనుకుంటున్నాను. లైనింగ్ అటాచ్ చేశాక ఇది మనకి టాప్కి పైన భాగం అన్నమాట. మనకి పైన బాటమ్ని ఎలా కట్ చేసుకోవాలో చూడండి. నేనైతే ఇక్కడ మనకి నెక్ వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ ఇట్లా పెడుతున్నాను. లేదా అనుకుంటే నెక్ 3 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్, టోటల్ 6 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. మనకి ఇక్కడ ఆర్మల్ వచ్చేసి నేను 16 పెట్టాను. ఇక్కడ నెక్కి వచ్చేసి టోటల్ నాది వచ్చేసి 11.5 తీసుకుంటున్నాను లూజు. ఇక్కడ మనకి ఒక లైన్ అయితే తీద్దాం. ఇక్కడ మనకి ఖర్చుకి 1.5 తీసుకుని ఇక్కడ మనం ఒక మార్కింగ్ చేద్దాం. ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఆర్మల్ సైజ్ అనేది 1.5 అని ఇక్కడ నేను లైనింగ్ ఇచ్చేసి ఇట్లా రౌండ్గా అయితే ఆర్మల్ కట్ మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనము నెక్ కావాలి కాబట్టి కొంచెం కట్ చేసుకొని పెట్టుకుందాము. ఎగస్ట్రా ఇక్కడైతే నేను మార్కింగ్ చేశాను కదా, ఆ క్లాత్ అయితే కట్ చేశాను. ఇక్కడ ఫస్ట్ చంకదైతే కట్ చేద్దాం. ఎగస్ట్రా మనం మార్కింగ్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని కట్ చేసి ఇప్పుడు మనం నెక్ అయితే మీ చాయిస్ అండి, ఎలా డిజైన్ చేసుకుంటారో అలా డిజైన్ అయితే మనం ఇక్కడ నెక్కి అయితే ఇద్దాం. నేను టోటల్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను నెక్ పొడవు. 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన నెక్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే స్టార్ నెక్ పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా స్టార్ నెక్ అయితే నేను కట్ చేస్తున్నాను. చూడండి, ఎగస్ట్రా మనము చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా కట్ చేసుకుందాం లోతు. ఇప్పుడు ఇది మనకి బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ సైడ్ నెక్ ఎలా అయితే మీకు కావాలో అలా మీ చాయిస్తో మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 5 ఇంచెస్ నేను మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ
మనకి ఒక బాక్స్ అయితే రెడీ చేసుకుందాం. 3.5 పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ మనం రౌండ్ తీద్దాం. నేనైతే డ్రాప్ నెక్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనం 3.5 దగ్గర నేను పైన నెక్ రౌండ్ కట్ చేశాను. ఇక్కడ ఏదైతే డిజైన్ తీసుకున్నామో డ్రాప్ నెక్ని అది కూడా నేను కట్ చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నాదైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఏదైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దాని మీద వేసి మనం కట్ చేసాం, మిగతా లైనింగ్ వేసి పెట్టాను. ఇప్పుడైతే కట్ చేసుకుందాం. ఇది ఎలా అయితే ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేయండి. ఇది హ్యాండ్స్ అన్నమాట. ఇది కింద ఏదైతే బార్డర్ ఉందో నేను అదే హ్యాండ్స్గా తీసుకుంటున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని, ఎందుకంటే నేను గుజ్జు చేతులు పెట్టాలని అనుకుంటున్నాను, అందుకనేసి నేను కట్ చేస్తున్నాను. ఇలా అయితే గుజ్జు చేతులు పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నాదైతే గుజ్జు చేతులు రెడీ అయ్యాయి. బెలూన్ హ్యాండ్స్కి మనకి ఎంత కుచ్చులు పెడితే అంత బాగా వస్తుందన్నమాట. నేనైతే ఇలా కుచ్చులు పెట్టి కుట్టాను. ఇలా అయితే నేను 2 అయితే చేసి పెట్టాను. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఇది ఎలా అయితే మనము నెక్ అది ఎలా అటాచ్ చేసుకోవాలో చూడండి. నెక్ అయితే ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనకి యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా మనము దీనిపైన కుట్టు అయితే వేద్దాం. ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. నేను దీనిపైన అయితే కుట్టేసాను. ఇప్పుడు మనం చిన్న చిన్న కట్స్ అనేది పెడదాము. చిన్న చిన్న ఇలా కట్స్ పెట్టిన తర్వాత ఇది మనము ఫ్యాబ్రిక్ని ఇలా తిప్పుకుందాం. లైనింగ్ది లోపలికి అనేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా అయితే వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మనకి దీనిపైన అయితే ఒక కుట్టు అయితే వేద్దాం. ఇలా దీనిపైన కుట్టుకున్న తర్వాత ఇదైతే ఇది కూడా నేను బ్యాక్ సైడ్ది కూడా కుట్టేశాను. ఇది ఇలా తిప్పుకొని చూడండి ఒకసారి. నేనైతే డోరీస్ పెట్టేశాను. ఈ డోరీలు ఎలా కుట్టాలో మీకు నచ్చినట్టుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇలా డోరీస్ కుట్టి ఆల్రెడీ పెట్టాను. అది మీకు కావాలనుకుంటే నేను మళ్ళీ ఒక వీడియో చేసి చూపిస్తాను. హ్యాంగింగ్స్ ఇలా అయితే నేను కుట్టాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి దీనిపైన కూడా సేమ్ మిషన్ పైన కుట్టేసి పైన షోల్డర్ పైన 2 అటాచ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నాదైతే చూడండి ఇక్కడైతే కుట్టుకున్న తర్వాత 2 జాయింట్ చేశాను. ఇప్పుడు మన హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో చూడండి. దీనికైతే ఇలా హ్యాండ్స్, ఇది కూడా హ్యాండ్స్ ఇలా పెట్టేద్దాం. ఇప్పుడు జాయిన్ చేసి సైడ్ కూడా జాయిన్ చేస్తాను. సైడ్లు కూడా జాయింట్స్ అయిపోయాయి. హ్యాండ్స్ కూడా జాయిన్ చేశాను. ఇప్పుడైతే మొత్తం రెడీ అన్నమాట. కంప్లీట్గా ఇదైతే అయిపోయింది. ఇప్పుడు మనము ఇది ఏదైతే ఇలా మనము కింద డాట్స్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ డాట్స్ పెట్టాను. డాట్ పెట్టినాను. ఇప్పుడు కంప్లీట్గా నాది పైన భాగం అయిపోయింది. ఇప్పుడు ఈ కింద మనకి ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసి అయితే కుడదాము. ఈ సైడ్లో కూడా కుట్టేసి నేను ఇక్కడ ఫోల్డింగ్ చేసుకున్నాను. చిన్నగా మీకు కావాలనుకుంటే పీకో వేయించుకోవచ్చు, లేదంటే నేను ఫోల్డ్ చేసి అయితే కుట్టాను. సైడ్లు కూడా కుట్టేసాను. ఇప్పుడు ఏదైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉందో ఆ లైనింగ్ కూడా నేను సైడ్కి మొత్తం కుట్టేసి రెడీగా అయితే పెట్టాను. ఇప్పుడు మనం దీనిపైన అయితే ఇలా చేసి మళ్ళీ లైనింగ్ క్లాత్ లోపలికి నేనైతే ఇలా మడుపుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, లైనింగ్ అని ఇది ఇలా అయితే కుట్టేసాను. ఇప్పుడు దీనికి ఏదైతే పైన పార్ట్ ఉందో అది మనము జాయింట్ చేద్దాము. దీనికి మనం ఇలా జాయింట్ చేసుకుందాము.
చూడండి నేనైతే దీనిపైన ఎలా కుట్టుకొని అయితే అయిపోయింది నా కటింగ్ కుట్టడం కూడా. ఇది ఎక్స్ట్రా ఉందో అది కట్ చేసుకుందాం. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ ఫోల్డింగ్ నుంచి ఇప్పుడైతే మనం ఇలా రివర్స్గా చేసి చూడండి అటాచింగ్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే నా ఫ్రాక్స్ ఎలా ఉందో చూడండి. చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.